నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల ముఖ్యాంశాలు టీడీపీ కార్యకర్తలతో పోటెత్తిన చాగలమర్రి భూమా అఖిలప్రియ దంపతులకు ఘన స్వాగతం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం డాక్టర్ సిబ్బంది లేక పేషెంట్లు పాట్లు అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన రైతుల బాధలు కష్టాలు తెలుసుకున్న వైనం అగ్రస్థానంలో నిలిపినందుకు థ్యాంక్స్ బిగ్ బాస్ షో టాపర్ శివంగి ఇక డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 170వ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, బహుజన నాయకుడు సినీ నిర్మాత బొమ్మక్ మురళి పాల్గొన్నారు. నత్తి మైసయ్య గారి నేతృత్వంలో మా ఇనుగాల రవీందర్ గారితో పాటు ఇటుకాల తుంగతుర్తి రవి గారు, ఇటుకాల రవి గారు, లక్ష్మయ్య గారు అందరం కూడా పాల్గొని ఒకటే సందేశం మీకు ఇచ్చేది ఏంటంటే అంబేద్కరిజం ఈరోజు ఈ దేశంలో పాతుకుపోతున్న వేళ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ఆలోచనలకు రూపంగా వచ్చినందున కొంతమంది మనువాద శక్తులు భారత రాజ్యాంగం మీద దాడులు చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, వాళ్ళు పాలకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ సమూహాలు కానీ మీకు ఈ రాజ్యాంగం నచ్చకపోతే ఈ దేశం విడిచి వెళ్ళిపోవచ్చు. ఈ దేశం వేల ప్రాణత్యాగాల ఫలితం. ఈ దేశం తరతరాలుగా 7 తరాల నుంచి ఈ భారతదేశంలో మూలవాసులు ఆదివాసుల యొక్క కష్టాల ఫలితం. ఇప్పుడు మనిషిని మనిషిగా వ్యక్తిని వ్యక్తిగా సమసమాజం సృష్టించే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజయం సాధిస్తున్నందునే అంబేద్కర్ గారు కానీ భారత రాజ్యాంగం కానీ నచ్చని వ్యక్తులు చేస్తున్న ఈ కుట్రలను తిప్పికొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఇలా మనువాద కుట్రలు ఏం చేయలేవని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ దేశంలో పరిపాలకులుగా ఉన్న చెప్పులు కుట్టుకునే మాదిగల్ని ఇవాళ అవమానిస్తున్నారు. ఆ మాట ఎందుకు చెప్తున్నంటే ఒక మహాదిగ రాజుగా ఉన్న ఈ దేశంలో ఆ రాజరికాన్ని కాదని చెప్పి చెప్పులు కుట్టుకునే స్థితికి తీసుకొచ్చింది ఈ మనువాద ధర్మం. ఇలా మాదిగా మళ్ళీ రాజైతుండు కాబట్టి వాళ్ళకి నచ్చట్లే, మాల మళ్ళీ రాజైతుండు కాబట్టి నచ్చట్లే, గిరిజనులు ఈరోజు అస్తిత్వాన్ని పెంచుకొని అధికారం వైపు పోతుండ్రు కాబట్టి నచ్చట్లే, ఇలా బీసీలు పూలే స్ఫూర్తితో ఈరోజు రాజ్యాధికారం దిశగా ఇలా పయనిస్తుండ్రు కాబట్టి ఈ రాజ్యాంగం నచ్చట్లే. ఇంకొక 75 సంవత్సరాలు కనుక ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలైతే భారత రాజ్యాంగ నిర్మాతని స్మరించుకుంటూ భారతదేశంలోని మానవ మనుగడను ఎలా నడిపించుకోవాలని ప్రజాస్వామ్యం రూపంలో మన ముందు పెట్టిన మన బాధ్యతని ఎలా మనం నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నత్తి మైసయ్య గారి యొక్క ఆలోచనలను చాలా అప్రిషియేట్ చేసే విధంగా ఉండే ఇది ఇలాంటి ఆలోచనలు మొత్తం దేశవ్యాప్తంగా నడిపించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న మెసేజ్ ఏంది అని అంటే భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే సొసైటీలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజానిలయంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూడా నమస్కారం. గత 3-4 రోజుల క్రితం బాల్కొండ సొసైటీ అధ్యక్షుడి పైన నిధుల దుర్వినియోగం జరిగిందని బాల్కొండ ఎస్ఐ గారు విలేకరుల సమావేశం పెట్టి ఆ యొక్క విషయాన్ని తెలియజేశారు. వెంటనే దానికి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఎక్కడ నిధులు దుర్వినియోగం అవుతాయో అక్కడ వాళ్ళని శిక్షించాల్సిందే.
అని మేము ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సాంఘిక మాధ్యమాల ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను చేసిన దాన్ని విమర్శగా భావించినటువంటి అక్కడ సొసైటీ ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా మంత్రి ప్రమేయం ఏమీ లేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మేము మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నాం, మంత్రికి వాటా పోతుందని నేను ఎక్కడ కూడా విమర్శిస్తలేదు. మంత్రి గారికి నా నిజాయితీ ఉంటే బాల్కొండ సొసైటీ ఒకటే కాదు, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని సొసైటీలలో కూడా వెంటనే ఆడిట్ చేయించి ఎవరు దుర్వినియోగం పాల్పడ్డా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అని కూడా మేము నొక్కి చెప్పడం జరుగుతుంది. గత అనేక పర్యాయములుగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి గారు మీరు దృష్టి పెట్టండి, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించేటప్పుడు కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కర్తా రూపంలోనైతేనేమి, అమాలి వసూలు చేసేటప్పుడు అయితేనేమి, అక్కడ బరదాన సంచులకైతేనేమి అనేక రకాలుగా రైతులను ఇబ్బంది చేస్తున్నారు. అక్కడ కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు అందరు కలిసి చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్ననే భీమ్గల్ సొసైటీలో కూడా భీమ్గల్ సొసైటీ పరిధిలోని రైతుల దగ్గర అధిక కడత వసూలు చేస్తున్నారని పత్రికాముఖంగా విషయము అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ గోస చెప్పుకున్న విషయం కూడా మీ దృష్టి కూడా వచ్చిందని నేను భావిస్తున్నా. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల కడత. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణమ్మ గులతండకు చెందిన సోమ్లా నాయక్ ఛాతీ నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ సిబ్బంది లేకపోవడంతో గంటపాటు బెడ్పై నొప్పితో కొట్టుమిట్టాడు. చివరికి గత్యంతరం లేక బాతుని బంధువులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 50 పడకల ఆసుపత్రిలో ఒక సిస్టర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అదా నేను చేస్తాను కాస్త. మేడం మీ డ్యూటీ ఫోన్ పట్టు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరమ్మా పెయిన్స్ వచ్చినాయి. పిలిపించుకోండి. ఏమైందమ్మా?
ఏ ఊరు మీది? ఏది? కృష్ణమగుళ్ళ తండ. ఏమైంది నీకు? నంద్యాల జిల్లా చాగలమరి గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో పోటెత్తింది. చాగలమ్మ దేవుణ్ణి ఆరాధ్య దైవంగా భావించే జట్టి కుటుంబ సభ్యులు అఖిలమ్మకు కొడుకు పుడితే యాటలు ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. భూమా అఖిలప్రియ భార్గవరావు దంపతులకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అందరూ కలిసి చాగలమ్మ దేవాలయానికి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా, జట్టి సుధాకర్, జట్టి నాగరాజు, జట్టి కుమార్, కొలిమి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి మాటలు సరిపోవట్లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఘనంగా చేశారనో ఇంకోటో కాదు, మా మీద అభిమానంతో మళ్ళీ గెలవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో కేవలము మమ్మల్ని కాకుండా ఈరోజు మండలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంకి పిలిచడమే కాకుండా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా లీడర్లకు ఫోన్ చేసి మాట్లాడడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. సుధాకర్ శెట్టికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ. పాపం చాలా కష్టపడ్డాడు, తాపత్రయపడుతున్నాడు, ఏదో చేయాలి, అందరూ కలుసుకొని ఉండాలా అని చెప్పి చాలా తాపత్రయపడుతున్నాడు. ఆ అబ్బాయికి అన్ని విధాలుగా అందరూ కూడా సపోర్ట్గా ఆశీర్వాదాలు ఇస్తూనే అందరం కూడా కలిసి ఉంటేనే మనం బలం అని చెప్పి ఒక మంచి మాట ఈరోజు అందరూ కేవలం సుధాకర్ శెట్టియే కాదు, ఇప్పుడు అన్సర్ అయినా కానీ కొత్తగా కొత్త కాదు పాత గుట్టికి చేరుకున్న మళ్ళీ మౌలాలి కానీ అలీబాయ్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒకే మాట చెప్తున్నారు, మనం అందరం కలిసి ఉంటేనే మనకి బలం. చాగల్మరి అనేది గతంలో భూమా నాగిరెడ్డి అంటే చాగల్మరి ఏ విధంగా ఉండేదో ఆ విధంగా మళ్ళీ తీసుకురావాలంటే అది ఒక్కరో ఇద్దరో ముగ్గురు వల్ల సాధ్యం కాదు. ప్రతి ఒక్కరం కలిసి ఉంటేనే ఇది పెద్ద స్థాయిలో మనం సక్సెస్ చేయగలుగుతాము, చేయాలి. మళ్ళీ చాగల్మరిలో భూమా జెండా ఎగరేయాలి అంటే కార్యకర్తలందరూ కూడా మీతో పాటు మేము కూడా కష్టపడి పనిచేస్తే కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది కేవలము నా గెలుపో మా కుటుంబం గెలుపో కాదు, ఇది కార్యకర్తల గెలుపు, ప్రజల గెలుపు అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ గెలుపు కోసం, మీ అభివృద్ధి చెందడానికి, మీ గ్రామాల అభివృద్ధి చెందడానికి, మీరు అభివృద్ధి చెందడానికి మీరు కష్టపడాలి, మీతో పాటు నేను కూడా కష్టపడతానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఏ విధంగా అయితే అధికారం పార్టీలో ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ఏదో చాలా గొప్పగా విరవీగుతున్నారో వాళ్ళకి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఎన్నికల హడావిడి మొదలు కాకముందే ఈరోజు ఒక పెద్ద నాకు తెలిసి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింటుంది. ఓలాలి వాళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రోక్ ఇక్కడ స్టార్ట్ అయింది, రెండో స్ట్రోక్, మూడో స్ట్రోక్కి అందరు అవుట్. నేను మొన్న అన్సర్ వాళ్ళని కలిసినప్పుడు కూడా చెప్పిన, ఎమ్మెల్యే సింగపూర్లో కూర్చున్నాడంట. సింగపూర్లో కూర్చొని ఏం జరుగుతుంది చాగల్మరిలో అని చెప్పి కంగారు పడుతున్నాడంట. పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా డిఆర్ఓ, డిసిసి నియోజకవర్గ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమర్థుల చేతిలో పాలకులైతే దేశం అప్పుల పాలు, దేశం కులాల కుంపటి, మతాల కుంపటికి వెళ్తాం అనేటటువంటిది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధి గురించి కానీ, దేశంలో కొత్త పరిశ్రమలు కానీ, విదేశ పెట్టుబడులు రావటం కానీ, లేదా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి దానిలో కానివ్వండి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళల మీద అత్యాచారాల మీద కానీ, ఈ దేశంలో జరుగుతున్నటువంటి లౌకికవాదానికి తూట్లు పొడిచేటటువంటి మీద కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడారు. యువత ఉద్యోగ అవకాశాలు అడిగితే దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ అజాన్ గాని, హలాల్ గాని, హిజాబ్ గాని సీక్వెన్స్ వైజ్ గా డిసెంబర్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాన్ని, కొన్ని మత సంస్థల్ని టార్గెట్ గా చేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మేధావులతో కూర్చున్నప్పుడు చెప్పాడు, నరేంద్ర మోడీ గారు భారతదేశంలో కిరోసిన్ చల్లుతా ఉన్నాడు,
ఆ కిరోసిన్ లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు అగ్గిపుల్ల గీసి రాష్ట్రాన్ని దేశాన్ని కాల్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కిరోసిన్ చల్లినటువంటి వ్యక్తులను మాత్రం భవిష్యత్తులో వదలదని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఆ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. ఇవాళ పోలవరాన్ని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోడీ మిత్రులకు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేవలం నరేంద్ర మోడీ గారి మిత్రులకి నరేంద్ర మోడీ దోచిపెడతా ఉంటే మొక్కుబడిగా పార్లమెంట్ లో కోసనేసి చేతులు కొట్టుకునేటటువంటి ఏ1 ఏ3 ముద్దాయిలుగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఇవాళ నేను 3 పార్లమెంటు సభ్యులను ఇచ్చారు. ఒకటి కేసీఆర్ చెబితే ఇచ్చాడు, ఒకటి పార్లమెంట్ సభ్యుడు ఆయన కేసులు వాదించేటటువంటి వ్యక్తులకు ఇచ్చారు, ఒక వాళ్ళు పార్టీలో పనిచేసేటటువంటి వ్యక్తులు లేకుండా మేము అడుగుతా ఉన్నాం. బీసీలకు పెద్దపీట వేసామన్నారు, మరి రెడ్లు కూడా 2 సీట్లు ఇచ్చారు కదా, ఎందుకు మైనారిటీలకు ఇవ్వరు, ఎందుకు దళితులకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఓట్లు వేసేటటువంటి యంత్రాంగం కాదా? నువ్వు యంత్రాంగంగా చూస్తా ఉంది. బీసీలకు ఇచ్చాం, బీసీలకు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ తెలంగాణ పనిచేసేటటువంటి వ్యక్తిని అక్కడ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభనిస్తారా? అక్కడ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మానం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, మరెల్ల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు తెలియడానికి నాయకత్వం తెలియదు. ఇటు తిరిగా తీయా అట్లా పట్టుకో. ఈ పార ఇది ఏంటి తీసేది. రవి రైట్ రచించినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ను కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసిగా ఆయన రాజ్యాంగం రాసి హక్కుల గురించి ప్రతి ఒక్కదానికి రాసిన అటువంటి మహామేధావి. ప్రతి ఊరిలో విగ్రహం ఉన్నందువల్ల మా ఊర్లో ఈరోజు ధర్మారం మండలం మద్దూరు జిల్లా సిద్దిపేటలో ఈరోజు మా యువకులు మా గ్రామస్తులు అందరం కలిసి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కోరడంతో ఈరోజు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ధర్మారం గ్రామంలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ విగ్రహం భూమి పూజ చేయడం జరిగింది. ఈ గ్రామ యువకులు అందరూ ముందుకొచ్చి అన్ని గ్రామాలలో విగ్రహం ఉంది, మా గ్రామంలో లేదు అని చెప్పేసి వచ్చి అందరు ముందుకు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఈ తొందరనే అందరూ సహకారంతో కంప్లీట్ చేస్తామని తెలుపుతున్నాం. బిగ్ బాస్ షోలో టాప్గా నిలిచిన మిత్రా శర్మ అలియాస్ శివంగి మణికొండ పంచవతి కాలనీలో తన కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అభిమానులు బాణాసంచా కలుసు నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అభిమానుల మధ్య ఆమె కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో ఒత్తిడిలో బిగ్ బాస్ షోలో టాప్ 5లో తనకు ఓటు వేసి అగ్రస్థానంలో నిలిపిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అందరికి పరిచయం లేదు, ఇప్పుడు అందరికి పరిచయం అయ్యాను. యాక్సెప్టెన్స్ నేను నాకు సార్ ముందు కూడా అదే అన్నాను. ఏదైనా సరే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత తీసుకున్నా, అలానే ఏది జరిగినా దాన్ని ఎదురించే సమాధానం సమర్థనం నాలో వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో యాక్సెప్టెన్స్. అండ్ బిగ్ బాస్ లో ఏం మిస్ అవుతున్నారు ఇప్పుడు? బిగ్ బాస్ లో నేను ఏం మిస్ అవుతున్నానంటే బిగ్ బాస్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులుగా అలవాటు పడిపోయింది, ఒక స్కెడ్యూల్ రెడీ అయిపోయింది. అలానే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు అడిగారు కదా ఇందాక, సో నేను బిఫోర్ కొంచెం హెల్దీగా ఉంటాయి. మీరు మైక్ ఏమైనా మర్చిపోయారా? ఇప్పుడు చెక్ చేసుకున్నారా మైక్? యాక్చువల్లీ అది కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు మైక్ ఇస్తే నేను ఎంత కంఫర్టబుల్ గా ఉన్నానో నాకు తెలుసు. మైక్ లేకుండా నా సౌండ్ వస్తుందో లేదో, మీకు రీచ్ అవుతుందో లేదో నాకే భయం వేసింది. బెస్ట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీ నా లైఫ్ జర్నీ చూడడం, రియలీ. ఎందుకంటే 2.5 months ఆర్ 12 weeks నేను ఎలా ఉన్నాను, మనం అందరూ మమ్మల్ని మేము అద్దంలో చూసుకుంటాం అంటేనే తెలుస్తుంది మేము ఎవరో అని. ఆ లైఫ్ జర్నీ చూస్తే నాకు తెలిసింది నేను ఏంటో అని. సో అంతకు మించి మంచి మూమెంట్ ఏముంటది? ఎంత అయినా సరే బిగ్ బాస్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తారు. ఆ టాస్క్ అఖిల్ గారు నా రిలేషన్ ఫ్రెండ్షిప్ గా మొదలైంది. అట్లా మీరు అనుకున్న ఫ్యాన్ బేస్ వచ్చిందంటారా? మీరు వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారంటే నాకు ఫ్యాన్స్ వచ్చినట్టే. అండ్ అది ఫ్యాన్స్ కాదు, నా ఫ్యామిలీయే. నాకు నా అనే మనుషులు వచ్చేసారు, పోరాడే వాళ్ళు వచ్చేసారు. నాకు నేను శివంగి పేరు ఇచ్చేసి నాకు మిత్ర అని ఒక గుర్తింపు పెట్టేశారు. రైతన్న సమస్యలు తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మి అన్నారు. జనగామ నియోజకవర్గంలోని కొమరవెల్లి మల్లాలను ఆయన దర్శనం చేసుకున్నారు. గ్రామంలో పీఎస్ఎస్ కొనుగోలు సెంటర్లో రైతులు పడుతున్న బాధలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, జనగామ నియోజకవర్గ నాయకులు, సిద్దిపేట జిల్లా నాయకులు పాల్గొన్నారు. రైతులను విలువ, ఇద్దరు రైతులను విలువ. కార్తీక్ జరుగురేనా కొంచెం అంటే ఎంత పెడుతున్నావు? కాంట ఎంత? గురువన్న కొంచెం అన్నీ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో
అక్కంపేటలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల బాధలు కష్టాలు ఆయన తెలుసుకున్నారు. ల్యాండ్ పోలింగ్ బాధిత రైతులను కలిసి వారి బాధలు విన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ బుద్ధా పెద్దన్న, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 27 గ్రామాలు 22,500 ఎకరాల భూమి. ఒకప్పుడు భూసేకరణ చట్టం ఎట్లుండే అంటే ప్రభుత్వం కావాలంటే ఎవరిదైనా గుంజుకునేటట్టు ఉండే. 2013లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 120 ఏళ్ళ నుంచి ఒకటే చట్టం ఉంటే రైతులకు 2013లో భూసేకరణ చట్టాన్ని సమూలంగా మార్చింది. ప్రభుత్వం వాడొచ్చి మీద పడి గుంజుకోనికే లేదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో వాడు మిమ్మల్ని మోసం చేస్తుంది. ఏం లేదు అనుకుంటేనే జీవోలు ఇస్తుంది. ఏం లేదు అనుకుంటేనే పేపర్ల సర్వే నెంబర్. ఇదంతా ప్రాసెస్లో భాగం. దీనికి తక్షణమే మంది ఏంటంటే అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి సర్వే నెంబర్ల వారిగా యజమాని ఎవరు ఉన్నారో మీరు అన్ని సంతకాలు 4 కాపీలలో పెట్టుర్రు. ప్రతి గ్రామంలో నేను మనోళ్ళకు నాయకులకు చెప్పిన ఈ గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మీరు గ్రామ సభలలో తీర్మానం చేసి మేము వ్యతిరేకిస్తున్నాం భూసేకరణ అని సర్వే నెంబర్ల వారిగా మీరు అందరు లైన్గా కూర్చొని సంతకాలు పెడితే మీరు ఆ తీర్మానాలు చేస్తే నిలబడతాయి. నువ్వు కొట్లాట చేసినా, కలెక్టర్ ఆఫీస్ మీద రాళ్ళు వేసినా, పెట్రోల్ వేసి తలగబెట్టినా భూమిని గుంజుకునే ప్రాసెస్ ఆగదు. భూమిని గుంజుకునే ప్రాసెస్ ఆపనికి ఉన్న ఒకే ఒక మార్గము గ్రామ సభలో తీర్మానం. సో అన్ని 27 గ్రామాలలో రోజుకో గ్రామంలో పోయి కూర్చోండి, లేదు రోజుకు 2 గ్రామాలలో పోయి కూర్చొని రైతులందరినీ పిలిచి కూర్చొని తీర్మానం చేసి ఆ జీవో నెంబరు ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా, అదేవిధంగా మీరు ఏ తారీఖున ఏ పేపర్లో ప్రకటన ఇచ్చిందో ఈ రెండింటిని వివరాలు అందులో నమోదు చేసుకుంటూ ఈ తారీఖు నాడు ఇచ్చిన జీవోను, ఈ తారీఖు నాడు పేపర్లు ఇచ్చిన భూసేకరణ ప్రకటనను మా గ్రామ సభ ద్వారా మేము తిరస్కరిస్తున్నామని చెప్పి నీట్గా మినిట్స్ రాసి వరుసగా సర్వే నెంబర్ల వారికి ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు తండ్రి పేరు మీద ఉంటే కొడుకు పేరు మీద ఉంటే ఇంకోరు కాకుండా ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళందరూ కలిసి సంతకాలు పెట్టి తీర్మానాలు చేయండి. ఆ తీర్మానాలు ఒక కాపీ తీసుకొని పోయి ఎంఆర్ఓకు, ఆర్డీఓకు కలెక్టర్ జిరాక్స్లు చేసి కలెక్టర్కి ఇచ్చి కింద కాపీలు ఇచ్చేసాను. మిగతా కాపీలు నాకు ఇస్తే నేను సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో లెటర్ పెట్టించి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా లెటర్లు పెట్టిస్తాను. అట్లా కాకుండా వాళ్ళు మీరు అడిగినప్పుడల్లా పేపర్ల ప్రకటనకు 4 దూర్చుకోనికనే లేదు. ఎందుకంటే వాడు అసెంబ్లీలోనే ఉచిత ఎరువులు ఇస్తాడు 5 ఏళ్ల కింద ఇచ్చిండా, రుణమాఫీ చేస్తాడు చేసిండా. వాడు అసెంబ్లీలో చేసిన ప్రకటనే దొంగ పట్టించుకోడు. పేపర్లు ఈడెవడో నౌకరిస్తే వీళ్ళు ఎల్లుండి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇవాళ ఇచ్చినోడు నువ్వే అన్నావు, ముందుగా పోతే కలెక్టర్ ఎవరో ఉండే సార్ మళ్ళీ వరకు వాళ్ళు సో నువ్వు కొత్తగా వచ్చినా నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రక్రియలు ఏవి నిన్ను కాపాడు. వాడికి ఎమ్మెల్యేలు 3 రియల్ ఎస్టేట్ వాళ్ళే, ధర్మారెడ్డి గారు రియల్ ఎస్టేట్ వాడే, రమేష్ రియల్ ఎస్టేటే, వినయ్ భాస్కర్ రియల్ ఎస్టేట్. వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కొని మీ భూములన్నీ రోడ్లకు లేఅవుట్లకు చేసి వాళ్ళ భూముల విలువ పెంచుకొని ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంటే దేశ ఆర్థికాభివృద్ధి ముందుకు సాగుతుందని ప్రముఖ ఆర్థిక శాస్త్ర నిపుణుడు సంజయ్ బారు అన్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్లో ఆర్చి కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విద్యార్థులతో మాట్లాడారు. నిర్వహించినటువంటి కార్యక్రమం ఇందులో ఆర్జీ కేడియా కాలేజ్, ఎంఎస్ఎస్ లా కాలేజ్, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్, ఇట్లా వివిధ రంగాలైనటువంటి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. 1927లో స్థాపించినటువంటి స్కూల్ ఇంకా బాగా నడుస్తూ ఉంది, హిందీ మీడియం స్కూల్. ఈ విధంగా అన్నీ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రథమంగా శ్రీ సంజయ్ బారు గారు ఎకానమిస్ట్, ఆర్థిక శాస్త్రంలో చాలా నిష్ణాతులైనటువంటి వారు, దేశంలో ఇతర దేశాల్లో కూడా చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. మన పాత ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోడీ సింగ్ గారికి మీడియా అడ్వైజర్గా వీరు పనిచేశారు. తర్వాత బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి పేపర్లకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కాలేజీకి వచ్చి వారు విద్యార్థులతో ఇంటరాక్షన్ అవ్వటం, ఈ యొక్క యుద్ధము ఏదైతే జరిగిందో వర్సెస్ యుక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది, ప్రజల్లో అలజడి ఉంది, ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ప్రతి అంశానికి ప్రతి
వస్తువుకి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి మనం బాధపడాల్సిన ఇది లేదు. ఇతర దేశాల్లో కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఈ వారం అయ్యే వరకు ఈ సిచ్యువేషన్ మనం మెయింటైన్ చేసుకోవాలా. తర్వాత వారు మోడీ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి కాన్సెప్ట్, అది 1947 నుంచి మన దేశంలో ఆ కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్ట్ని మనం మెయింటైన్ చేసుకుంటే మన దేశం ముందుకు పోవటానికి వీలుగా ఉంటుంది. మన దేశం వెనకబడిన దేశం కాదు, పురోగమిస్తుంది, జరుగుతూ ఉంటుంది. ఈ వార్ స్టెబిలైజ్ అయిపోతే ఈ సెల్ఫ్ రిలయన్స్ కాన్సెప్ట్ మీద మనం ఏదైతే ఆదర్శంగా పెట్టుకున్నారో మోడీ గారు, అది తప్పకుండా అది సాధ్యం అవుతుంది అని చెప్తా వీరు దేశానికి ఒక నిర్దేశించినట్టు ఒక మార్గదర్శకం ఏంటి అని చెప్పంటే సెల్ఫ్ రిలయన్స్. ప్రతి వారు కూడా కేవలం విదేశాల మీద ఆధారపడి ఉండకూడదు, విదేశాల స్టాండర్డ్ ఆఫ్ లివింగే కావాలి. ఇది కాకుండా మన దేశాన్ని మనం డెవలప్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండాలా. ఈ కార్లు కొనుక్కోవాలా, ఇళ్ళు కట్టుకోవాలా, బట్టలు వేసుకోవాలా, ఇంకా ఇలాగా ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కార్యకర్తలతో పోటెత్తిన చాగలమర్రి, భూమా అఖిలప్రియ దంపతులకు ఘన స్వాగతం. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, డాక్టర్ సిబ్బంది లేక పేషెంట్లు పాట్లు. అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన, రైతుల బాధలు కష్టాలు తెలుసుకున్న వైనం. అగ్రస్థానంలో నిలిపినందుకు థ్యాంక్స్, బిగ్ బాస్ షో టాపర్ శివంగి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.